ఒకటి దైవీ వ్యవస్థ, రెండు ఆసురీ వ్యవస్థ అని చెప్పారు. అయితే మనం అందరము మందిరాలకు వెళ్తాం, గుళ్ళకి వెళ్తాం. కానీ వేదం ఏమంటుందంటే ప్రతి ఇల్లు కూడా ఒక మందిరంగా మారాలి, ప్రతి ఇల్లు కూడా ఒక గర్భగుడే అని చెప్తుంది. వేల సంవత్సరాల పూర్వము మన దేశంలో ఎక్కడ గుళ్ళు లేవు, మందిరాలే లేవు. మరి ఎందుకు అట్లా మందిరాలు కట్టుకోలేదు అంటే ప్రతి ఇంట్లో కూడా అగ్నిని స్థాపన చేసేవాళ్ళంట. దాన్నే గార్హపత్యాగ్ని అంటారు. ఆ గార్హపత్యాగ్నితే వాళ్ళు నిరంతరం ఆరాధించేవారంట. ఉదయము సాయంత్రము ప్రతిరోజు కూడా నిత్యము అగ్నిహోత్రం జరుగుతూ ఉండేది ఆ ఇంట్లో. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా ధర్మాన్ని ఆశ్రయించి ఇంటిని ఒక యజ్ఞశాలగా మారుస్తారంట నిరంతరం వారిద్దరూ కలిసి. అందుకోసమే భార్యను భర్త ఎందుకు చేపట్టుకోవాలి, భార్యాభర్తల యొక్క దాంపత్యం యొక్క మహత్యం ఏమిటి, అసలు వాళ్ళు ఎందుకు ఇద్దరు కలిశారు, ఒకరి చేయి ఒకరు ఎందుకు పట్టుకున్నారు అంటే ఇద్దరూ కలిసి ధర్మాన్ని సాధిస్తూ ఇంటిని, గృహాన్ని అంతటినీ కూడా యజ్ఞశాలగా మార్చడమే దాని యొక్క ఉద్దేశం అని చెప్పారు. మరి ప్రతి ఇంటిని ఏ విధంగా మనం మందిరంగా మార్చొచ్చు అంటే ఎక్కడైతే అగ్ని స్థాపన జరుగుతుందో, ఎక్కడైతే అగ్ని వెలుగుతుందో అక్కడికి అందరూ కూడా దేవతలు వస్తారంట. ఈరోజు మీ ఇంట్లో అగ్నిహోత్రం జరిగింది, ఇక్కడికి విద్వాంసులు వచ్చారు, పండితులు వచ్చారు, మీ శ్రేయోభిలాషులు వచ్చారు. అంటే మీ యొక్క హితాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చారు అందరూ కూడా. కాబట్టి ఎక్కడెక్కడైతే అగ్ని వస్తాడో ఆ అగ్ని మీ ఇంటికి దేవతలను తీసుకొస్తాడు, మీ హితైషులను తీసుకొస్తాడు, మీ స్నేహితులను తీసుకొస్తారు, పండితులను తీసుకొస్తారు, మీ బంధువులను తీసుకొస్తారు. మొత్తం అందరినీ మీ శ్రేయస్సును ఎవరైతే కోరుకుంటారో వారిని మాత్రమే మీ ఇంటికి తీసుకొస్తారు. మిమ్మల్ని ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారే మీ ఇంటికి వస్తారు అని చెప్పారు. అందుకోసమే అగ్ని అని చెప్పారు. అగ్నిర్వై సర్వాదేవత అని చెప్పారు. అన్ని దేవతలోకెల్లా మొట్టమొదటగా మనము ఆరాధించవలసినటువంటి దేవుడు అగ్నిదేవుడు అని చెప్పారు. దేవతలకు ముఖం వంటి వాడు అగ్నిర్వై దేవానా ముఖం. మనకు దేవతలకు ఇవ్వాలి అంటే దేవతలను పిలిస్తే రారండి, దేవతలను డైరెక్ట్గా మనం పిలవలేం. మనకు దేవతలకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఇక్కడ లేవు. మీరు దేవతలకు ఆహుతులు ఇవ్వాలి అంటే ఆ దేవతల యొక్క దూత ఎవరు అంటే అగ్నిదేవుడు అని చెప్పారు. ఈ అగ్నిదేవునికి మనం ఆహుతులు ఇచ్చినప్పుడు ఆ ఆహుతులన్నిటినీ కూడా ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సమస్త దేవతలకు కూడా ఆయన ప్రసాదిస్తాడు అని చెప్పి మనకు ఈ యొక్క శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా దేనితో నడుస్తుంది అంటే బ్రహ్మాండం అంతా కూడా అగ్నితో నడుస్తుంది. దేవతల యొక్క సారథ్యములో ఈ బ్రహ్మాండం నడుస్తుందంట అని చెప్పారు. మరి ఆ దేవతలు ఎవరికి కనిపించరు, కనిపించకుండా భగవంతుడు కూడా కనిపించాడు. ఈ యజ్ఞంలో వేసింది కనిపిస్తుందా? అందుకే ఈ కనిపించకుండా పోయినటువంటి సమస్త పదార్థాలన్నీ కూడా ఆ కనిపించకుండా ఈ భూమండలాన్ని నడిపిస్తున్నటువంటి ఆ భగవంతుని యొక్క వ్యవస్థలోనికి ఇవన్నీ వెళుతాయి అని చెప్పారు. అందుకోసమే అగ్నిహోత్రమే ప్రాణము అని చెప్పారు. గృహస్థునికి ప్రాణం ఏదైనా ఉంది అంటే అది అగ్నిహోత్రం అని చెప్పి మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఈ అగ్నిహోత్రాన్ని నిరంతరము విడవకుండా చేస్తూ పోవాలి. మీ పేరు రఘునాథు అని చెప్పారు. రఘునాథు అంటే రఘువంశానికి నాథుడు స్వామి అని చెప్పారు. ఎవరండి మరి రఘువంశానికి నాథుడు ఎవరు? శ్రీరాముడు. ఎందుకు శ్రీరాముడు మరి రఘువంశానికి నాథుడయ్యాడు అంటే అన్ని ధర్మ మార్గంలో నడిచాడు, అగ్నిహోత్రం చేశాడు, రాజసూయాగం చేశాడు, అశ్వమేధ యాగం చేశాడు. వారి రఘువంశం ఎట్లా నడిచేది అంటే రఘువంశంలోని వ్యక్తులు బాల్యంలో ఎలా ఉండేవారంటే బాల్యంలో అంతా కూడా వారు విద్యాభ్యాసం చేసేవారండి. అంత వేదాలు శాస్త్రాలు చదవడం, గురువునికి సేవ చేయడం, వశిష్ఠునికి సేవ చేయడం, విశ్వామిత్రునికి సేవ చేయడం, ఇక గురువు ఏది చెప్తే అది చేయడం, గురువు దగ్గరే ఉండడం, గురువు కాలు పట్టుకొని ఉండడం. వాళ్ళ జీవితం అంతా కూడా బాల్యం అంతా కూడా గురు సేవలో గడిపేవారంట. మరి యవ్వనంలో ఏం చేసేవారంటే యవ్వనంలో సంతానాన్ని కనేవారంట. మరి వృద్ధాప్యంలో ఏం చేశారు? వార్ధక్యే ముని వృత్తినాం అంటే వృద్ధాప్యంలో అందరూ కూడా వానప్రస్థం తీసుకునేవారంట.
గృహాలు పట్టుకొని ఎవరు ఉండేవారు కాదంట. ఇక యోగి నాంతే తనుత్యజాం అని చెప్పారు. అంటే యోగిలయ్యి భగవంతుని సాక్షాత్కారం చేసుకొని ఆ యొక్క జీవితాన్ని వారు విడిచిపెట్టేటువంటి వారంట. అది రఘువంశం యొక్క కీర్తి అని చెప్పారు. ఆ విధంగా వేదవిహితమైనటువంటి జీవితాన్ని నిరంతరం కూడా వాళ్ళు గడిపేవారు అని చెప్పారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో మనకు అలాంటి వ్యవస్థ అంతా కూడా అంతరించిపోతుంది. కానీ ఆర్య సమాజము ప్రతి ఇంటిని కూడా, ప్రతి గృహాన్ని కూడా ఒక మందిరంగా మార్చేటువంటి ఒక యోజన, ఒక ప్రణాళికను చేసుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఇది ఎవరికి కూడా అర్థం కావట్లేదు చాలామందికి కూడా. ఈ యజ్ఞంలో ఉన్నటువంటి సూక్ష్మతత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వానికే ముక్తి ఈ బంధనం నుంచి అని చెప్పారు. మిగతా వారికి ఎవరికి కూడా ముక్తి లేదని చెప్పారు. ఈ అగ్నిహోత్రంలో మీరు ఏం చేశారు? సామాగ్రి వేశారు, నెయ్యి వేశారు. ఆ సామాగ్రి, ఆ వస్తువులు సమస్తం అన్నీ కూడా సర్వము బూడిదయ్యేంత వరకు మండిస్తూనే ఉంటాడంట. ఎందుకు మండిస్తున్నాడు అట్లా అంటే అగ్నికి దేన్ని తన దగ్గర ఉంచుకునే స్వభావం ఉండదంట. మనం ఎందుకు ఇవ్వాలి? అగ్నికి ఎందుకు ఇస్తామంటే ఏది తన దగ్గర ఉంచుకోడంట. ఇందులో కాలేటువంటి చివరి పదార్థాన్ని కూడా మండించి దాన్ని భగవంతునికి, ఆ యొక్క దేవతలకు సమర్పించేస్తాడు. అంటే అగ్నిలో 3 గుణాలు ఉంటాయని చెప్పారు. ఒకటి ప్రకాశము. అగ్నిని ఎవడైతే నిరంతరం ఆరాధిస్తూ ఉంటాడో వానిలో ప్రకాశం ఉంటుందట. ఇక అందులో ఉష్ణం కూడా ఉంటుంది. అదేవిధంగా వానిలో తేజస్సు ఉంటుందని చెప్పారు. అగ్నిలో సమర్పణ భావము, త్యాగ భావము ఉంటుందని చెప్పారు. అందుకే అగ్నిని ఆరాధించాలి అని చెప్పారు. మనకు నోరు తీసుకుంటే నోరులో అన్ని పదార్థాలు వేసినప్పుడు ఏం జరుగుతుంది? అది జీర్ణాశయంలోకి పంపిస్తుంది. జీర్ణాశయంలో ఏముంటుంది? అక్కడ కూడా మళ్ళీ అగ్ని ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? జఠరాగ్ని అంటాం. మరి ఆ జఠరాగ్ని ఏం చేస్తుంది? మనం వేసినటువంటి పదార్థాలన్నింటినీ ఏం చేస్తుంది? పచనం చేస్తుంది. పచనం చేసి దగ్గర పెట్టుకుంటుందా? మళ్ళీ ఏం చేస్తుంది? రసం చేసి రక్తానికి ఇస్తుంది. రక్తం ఏం చేస్తుంది? రక్తం తీసుకొని మళ్ళీ ఏం చేస్తుంది? మాంసానికి ఇస్తుంది. మాంసం ఏం చేస్తుంది? మళ్ళీ ఎముకలకు ఇస్తుంది. ఎముకలు ఏం చేస్తుంది? లాస్ట్కి శుక్రాన్ని తయారు చేస్తుంది. అట్లా మన ఒంట్లో కూడా ఈ యొక్క అగ్నిహోత్రం జరుగుతుంది. బ్రహ్మాండంలో అగ్ని జరుగుతుంది, అగ్నిహోత్రం జరుగుతుంది. ఈ యొక్క పిండంలో కూడా అగ్నిహోత్రం జరుగుతుంది. కాబట్టి వేదములో జరిగేటువంటి వేదవీతమైనటువంటి సమస్త ప్రక్రియలన్నీ కూడా దీనికి బ్రహ్మాండానికి, పిండానికి అవినాభావ సంబంధం ఉంటుందంట. మనం ఏదో చేసాం పూజ అంటే ఇందులో శాస్త్రీయత లేదా అంటే అట్లా చెప్పడానికి వీలుండదు. బయట చేసేటువంటి పూజల్లో చాలా రకాల పూజలు ఉంటాయి. అందులో అశాస్త్రీయమైనటువంటి పూజలు చాలా ఉంటాయి. అందుకే భగవద్గీతలో ఒక విషయం అంటాడు, ఏమంటే అశాస్త్రవీతం ఘోరం అని చెప్తారు. అవునా కదమ్మా? భగవద్గీతలో ఏదో చాప్టర్లో ఉంటుంది కదా, అశాస్త్రవీతం ఘోరం అని చెప్తారు. అందుకే మనం ఏది చేసినా కానీ అది తర్కానికి నిలబడేది చేయాలంట. ఆర్య సమాజం ఏది చేసినా కానీ తర్కానికి నిలబడుతుంది. యజ్ఞం ఎందుకు చేస్తున్నాము, ఏం అవసరము అంటే యజ్ఞము ద్వారా పంచభూతాలను మేము పరిశుద్ధం చేస్తున్నాము. ఎందుకు చేయాలి పంచభూతాలను పరిశుద్ధం అంటే నీ ఒంటి నుంచి వచ్చేటువంటి మలమూత్రాలు ఏవైతే ఉన్నాయో అవి పంచభూతాల్లో కలుస్తున్నాయి. ప్రతిరోజు మన ఇంటి నుంచి మలమూత్రాలు కాలువలో కలుస్తాయి. మరి అవి కలుస్తున్నందుకు మనకు పాపం తగులుతుందంట. ప్రతిరోజు పాపం తగులుతుందంట. అందుకే ఆ పాపాన్ని నివారించుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయము, సాయంకాలము, ఉదయకాలము 2 పూటలకు కూడా అగ్నిహోత్రాన్ని నిరంతరం నిత్యం ఎవరైతే చేస్తారో, ఎవరైతే అగ్నిహోత్రం చేసి తింటారో, ఎవరైతే అతిథులకు పెట్టి తింటారో వారు తిన్నదే వారికి పుణ్యాన్ని కలుగజేస్తుందట. సర్వ పాపాలు అంటే సర్వం కిల్బిషై అంటే సర్వ పాపాలను కూడా అగ్నిహోత్రము చేసి భోజనము చేసేటువంటి ఇంట్లో ఏ పాపము ఉండదు అని చెప్పారు. కాబట్టి నిరంతరం అగ్ని ప్రజ్వరిల్లేటువంటి ఇంటిలో దేవతలు ఉంటారని చెప్పారు. అందుకే దైవీ సంపద, ఆసురీ సంపద అని చెప్పారు. మన యొక్క భగవద్గీతలో దైవీ సంపద ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి అంటే అభయం, సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితం, దానం ధమశ్చ యజ్జైచ, స్వాధ్యాయ తప ఆర్జవం అని చెప్పారు. అంటే ఏ ఇంట్లో అయితే దైవీ సంపదలు ఉంటాయో, అగ్నిహోత్రము ద్వారా ఏ ఇంట్లో అయితే సంపదలు వృద్ధి పొందుతాయో వారికి ఏ విధమైనటువంటి భయాలు ఉండవంట. సత్వ సంశుద్ధి అని చెప్పారు. ఇంకా అంటే మానసికమైనటువంటి, ఆంతరికమైనటువంటి, పవిత్రమైనటువంటి, శుద్ధమైనటువంటి మనస్సు ఉంటున్నట్టు.
జ్ఞాన యోగ వ్యవస్థితం అంటే వారు చదువుకున్నటువంటి విషయాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. నిరంతరం వారికి ఏం ఆసక్తి ఉంటుందంటే వేదం చదువుదామా, శాస్త్రం చదువుదామా, యజ్ఞం చేద్దామా, దర్శనాలు చదువుకుందామా, ఉపనిషత్తులు చదువుకుందామా, కొత్త విషయాలు తెలుసుకుందామా, భగవత్ తత్వాన్ని ఎట్లా తెలుసుకుందాము, ఈ జన్మ ఏమిటి, మృత్యు ఏమిటి, జీవితం ఏమిటి, ఇవన్నీ విషయాలు కూడా తెలుసుకోవాలని ఆసక్తి కలుగుతుందట. ఎప్పుడు ఆసక్తి కలుగుతుంది అంటే ఇవన్నీ కూడా నిరంతరం మనకు సాంసారిక విషయాల పట్ల మోహము పోయి దైవీ చింతన పట్ల మోహం పెరిగినప్పుడు మనకు జ్ఞానం పట్ల ఆసక్తి కలుగుతుందట. మన అందరికీ కూడా మోహం ఉండాలి, కానీ మనకు మోహం ఎవరి మీద ఉంటుందంటే సంతానం మీద మోహం ఉంటుంది, పిల్లల మీద మోహం ఉంటుంది. పిల్లలు ఎట్లా పెరుగుతారు, ఎట్లా పెద్దగా అవుతారు, వాళ్ళకి ఇంకా ఏమిద్దాం. సంసారంలోనికి మనుషులు మళ్ళీ ఎందుకు వస్తున్నారు, ఎందుకు పుడుతున్నారు, ఎందుకు చనిపోతున్నారు అంటే పిల్లల మీద మోహం వల్లే వస్తున్నారట. వాళ్ళు వారికి ఉన్నటువంటి మోహం అంతా కూడా బిడ్డలు కొడుకుల మీద మోహం వల్లనే మళ్ళీ పుడుతూ మళ్ళీ చనిపోతూ ఉన్నారట. ఎప్పుడైతే సంసారికులందరూ కూడా తమ ఆస్తిపాస్తులన్నిటినీ కూడా పిల్లలకు జ్ఞానం ఇచ్చేసి వారు సంపాదించినటువంటి ఆస్తులన్నీ కూడా దాన ధర్మం చేసి వారు జ్ఞానం సంపాదించి మోక్షము ముక్తి గురించి ఆలోచించినప్పుడు అప్పుడే వాళ్ళకి ఈ యొక్క సంసారం నుంచి ముక్తి అని చెప్పారు. కాబట్టి అజ్ఞానికి ధనం కావాలి, వాడు ధనం లేకపోతే బతకలేడు కదా. జ్ఞానికి ఏముంది, జ్ఞానికి ధనం ఏమన్నారు, మానసికంగా ఉన్నటువంటి ఆ జ్ఞానమే జ్ఞానికి ధనం అని చెప్పారు. సన్యాసుల యొక్క ధనము పైకి కనిపించదంట, వారి ధనమంతా కూడా ఆంతరికంగా లోపల ఉంటుంది అని చెప్పారు. మానసికంగా ఉండేటువంటి ధనమే వారి యొక్క ధనము అని చెప్పారు. అందుకే సన్యాసి గోచి పెట్టుకొని ఊరూరా తిరిగి ఎవరి ఇంట్లోనో తిని ఎక్కడో ప్రవచనం చెప్పి ఎక్కడో వండుకొని ఎక్కడో లేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు. కానీ సంసారం ఎట్లా బతకగలుగుతాడా, బతకలేడు. ఎందుకంటే ధనం కావాలి, ధనం ఉంటేనే వాడు ఇక్కడున్నా ధనం కావాలి, ఢిల్లీకి పోయినా ధనం కావాలి, ఎక్కడిపోయినా వాడు ధనం ఉంటేనే బతకగలుగుతాడు. ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి. అందుకే జ్ఞాని ఏ వ్యక్తులైతే, ఏ దంపతులు ఇరువురు యజ్ఞాలు చేస్తారో వారు బంగారు రెక్కలు ధరించినటువంటి పక్షులు ఆకాశంలో ఎగిరినంత విధంగా అలా ఎగురుతారని చెప్పారు. అందుకే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ధనం అంటే పిచ్చి ఎవరికి ఉండేవారు కాదండి. ధనం అంటే ధనం లెక్క చేసేవాళ్ళు కాదండి. ధర్మము, జ్ఞానం, ఇవి రెండే వారు నిరంతరం ఆరాధించేవారని చెప్పారు. కాబట్టి జ్ఞానం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, ధర్మం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. అందుకే మహర్షి దయానందుడు ఏమంటాడంటే, మహర్షి దయానందుడు ముంబైలో ఒక సేటు దగ్గరికి వెళ్తాడు. క్యా అభయరామ్జీ కైసే హే, ఎట్లా ఉన్నారు అంటే, బహుత్ అచ్చా హే, సభీలో మా కొడుకులు బిడ్డలంతా కూడా బాగున్నారు, షాప్ చూసుకుంటున్నారు, అందరూ వెల్ సెటిల్డ్, బాగున్నారని చెప్తాడు. ఏవి అజ్ఞాన్ హే అంటాడు, అంటే ఇది కూడా అజ్ఞానమే అని చెప్తాడు. కేవలము ధర్మ కార్యక్రమాలు చేసి ఆత్మచింతన ద్వారా వచ్చినటువంటి ఆనందం ఏదైతే ఉందో అదే వాస్తవము, మిగతాదంతా కూడా అసత్యము అని చెప్తాడు. అందుకే మనము ఈ యొక్క సంసారాన్ని దాటాలి, గృహస్థ జీవనాన్ని దాటాలి అని అనుకుంటే మనం నిరంతరము అగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రం చేసినప్పుడు అందరి రంగులు బయటపడతాయండి. బిడ్డ అంటే ఏమిటి, కొడుకు అంటే ఏమిటి, తండ్రి అంటే ఏమిటి, తల్లి అంటే ఏమిటి, ఎవరు నాతో ఎందుకున్నారు, అవసరానికి ఉన్నారా, లేకపోతే వారి యొక్క సంతృప్తి కోసం ఉన్నారా, లేకపోతే నా కోసం ఉన్నారా, నా కోసం ఎవరున్నారు, వారి కోసం ఎవరున్నారు, అన్ని సంగతులు మనకు శాస్త్రం అనేటువంటిది బయటపెడుతుందని చెప్పారు. అప్పుడు మనకేం తెలుస్తుంది, నిజస్వరూపాలు బయటపెట్టినప్పుడు మనకేం తెలుస్తుంది, సంసారం మీద విరక్తి వచ్చేస్తుంది. కాబట్టి అలాంటి కర్మలు మనం చేసినప్పుడు, శాస్త్రోక్తమైన కర్మలు చేసినప్పుడు మనకు భగవంతుడే కళ్ళకు కట్టించిన అందరి నిజస్వరూపాలు మనకు బయటపెడతాడు చెప్పారు. కాబట్టి ఎప్పటి వరకు అయితే మనం అగ్నిహోత్రం చెయ్యమో అప్పటి వరకు మన యొక్క మానసిక శుద్ధి అనేటువంటిది కలగదు. ఎన్ని శాస్త్రాలు చెప్పినా, భగవద్గీత చెప్పినా, ఇది చెప్పినా ఏదైనా చెప్పొచ్చు, చెప్పినా కానీ వాని బుర్రకు ఎక్కదంట. అందుకని భగవంతుడు కూడా ఏమంటే ఫస్ట్ పే చేయి, ఇక్కడ పే చేసిన తర్వాత నువ్వు ఏ శాస్త్రమైనా విను, అప్పుడు నీ తలకాయలు వచ్చి కూర్చుంటుందట. ఇక్కడ పే చేయకుండా, దానం లేదు, త్యాగం లేదు, ఏమి చేయకుండా నువ్వు శాస్త్రం విన్నావు అనుకోండి, విన్నట్టే గాలికి ఎగిరిపోతూ ఉంటుందని చెప్పారు. అందుకనే త్యాగమయమైనటువంటి జీవితానికి సజీవ సాక్ష్యము ఈ యొక్క అగ్నిహోత్రము అని మనకు చెప్పారు. ఈ యొక్క అగ్నిహోత్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే నిష్ఠాపూర్వకంగా ప్రతినిత్యం చేస్తారో వారి ఇంట్లో దైవీ శక్తులు ఉదయిస్తాయి, వాళ్ళ ఇంట్లో అందరూ కూడా దేవతలు పుడతారు అని చెప్పారు వారి వంశంలో అంతటా కూడా. కాబట్టి మనము దేవతలుగా మార్చుకోవాలి, మనము పూజనీయులుగా మలుచుకోవాలి.
నేర్చుకునేటువంటి ఒక గొప్ప అవకాశం అనేటువంటిది మనకు అగ్నిహోత్రం కలిగిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని, ఈ సదవకాశాన్ని మనకు ఆర్య సమాజం కల్పిస్తుంది. ఆ అవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకొని మీ జీవితాలను తీర్చిదిద్దుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు.